హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఎవరో చేసిన పాపానికి మనకి ఇట్లా వస్తుందని అట్లా ఉంటుంది కదా. 100% పాపం డిమాండ్ పవన్ తప్పే లేదు, నేనైతే 100% చెప్తా. ఆ రీతు వల్ల డిమాండ్ పవన్ క్యాప్టెన్సీ తీసుకోవాల్సి వస్తుంది. నిజం బాధ అనిపించింది. రియల్ చెప్తున్నా, ఒక చిన్న విషయం వల్ల కొన్ని మెంటాలిటీ వల్ల ఎందుకంత అయిపోయిందేమో అని అనిపిస్తుంది. ఓకే, రీతు యాజ్ ఎ ఫ్రెండ్గా ఆమెకు సపోర్ట్ చేయడం తప్ప అసలు ఇమాన్యుయల్ వీళ్ళందరూ ఉన్నారుగా, వాళ్ళకు కూడా 100% అవుతుంది. అందరికి అనిపించింది రీతు ఆడ ఫెయిల్ అయిన సంచాలకుగా ఫెయిల్ అయింది. మీకేమనిపించింది? డెమాన్ పవన్ మాత్రం సూపర్ అనిపించింది నాకు. వేరే వీడియోలో చెప్తే ఎందుకు సూపర్ అనిపించిందో పాపం అనిపించింది నిజంగా. డెమాన్ నువ్వు కరెక్టే అనిపించినావు అంటే, సార్ నేను కరెక్టే అనిపించిన సార్ అంటే వీడియో 2 times పెట్టిండు నాగార్జున సార్. 2 times పెట్టినప్పుడు డెమాన్ పవన్ కూడా భరణి గారికి ఇట్లా చూశారు. భరణి గారికి చూసినప్పుడు, సార్ తప్పైంది సార్, కామన్గా ఏమన్నా నెత్తి కిందికి వేసుకుని నాకు బాధ అనిపించింది. నిజంగా డెమాన్ పవన్ సూపర్, నిజంగా క్యూట్ ఉంటారు, చాలా మంచిగా అనిపిస్తుంది అబ్బాయి. రీతు వల్ల ఆయన గేమ్ చెడిపోయిందేమో, నిన్న ఆయన గేమ్ వల్ల ఆమె వల్ల ఆయనకు బ్యాడ్గా అనిపించిందేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్.